ఈరోజు వాక్యం ఏమంటే ప్రసంగి 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు. పేజ్ నెంబర్ వచ్చి 558, పాత నిబంధన పేజ్ నెంబర్ 558 పేజ్ నెంబర్. దేవుని మందిరానికి వచ్చినప్పుడల్లా పాటించవలసిన పద్ధతులు. ఈరోజు ఏంటిది? దేవుని మందిరానికి వచ్చినప్పుడు పాటించవలసిన పద్ధతులు. మంచిగా వినాలి. ఏదైనా మంచిగా వినాలి, వాక్యాన్ని వినాలి. వాక్యం చెప్తుందంటే నిద్రపోతుంది. ఆ నిద్ర అనే ఆత్మను బంధించాలి. ఎందుకు వాక్యం చెప్తుంటే నీకు ఎప్పుడు నిద్ర వస్తుందంటే, దేవునికి నీకు దూరమైనప్పుడే నిద్ర వస్తుంది. ఏమవుతుంది? దేవునికి నువ్వు సంబంధం తెగిపోతుంది అన్నట్టు. నిద్ర వస్తుందంటే ఏమన్నట్టు? సంబంధం తెగిపోతుంది అన్నట్టు. హల్లెలూయా. ప్రసంగి 5:1-2 వచనాలు చదువుకున్నాం. గట్టిగా చదవాలమ్మా, వినబడతలేదు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆరాధించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుచున్నారు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా కలుగుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా వినవలెను. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, నీకు వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. ఈరోజు వాక్యం చెప్తుండగా తండ్రి, నాలో నుండి మీరు మాట్లాడండి తండ్రి. అందుని బట్టి నీకు వేలాది కోట్ల వందనాలు చెల్లించుకుంటాం తండ్రి. ప్రజలకు వినగల చెవులు, గ్రహించగల మనసును మీరు దయచేయండి తండ్రి. అందుని బట్టి నీకు వేలాది కోట్ల వందనాలు చెల్లించుకుంటాం తండ్రి. నీ ఆత్మ చేత నింపండి, నీ పరిశుద్ధాత్మ మాపై ఉంచమని, మీరే ఆధార మహిమలు గంటలు ప్రభావాలు పొందమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రసంగి గ్రంథాన్ని రాసింది ఎవరు? సొలొమోను. హల్లెలూయా. ఎవరు? సొలొమోను రాసి. సొలొమోను రాసి ఏమంటున్నాడంటే, నీవు దేవుని మందిరానికి పోవునప్పుడెల్లా, ఎప్పుడు పోయినప్పుడు, ఆదివారం చర్చికి వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా పోయినప్పుడు మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలంటే ఏ విధంగా? మొదట ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోవాలి. నా ఫోన్ రాగానే ఏం చేస్తానంటే, పాటలు పాడినంతసేపు ఫోన్ అలాగే ఉంటుంది. పాటలు అయిపోగానే ఏం చేస్తానంటే ఫ్లైట్ మోడ్ అని పెడతాను. ఫ్లైట్ మోడ్ అంటే స్విచ్ ఆఫ్ అన్నది. స్విచ్ ఆఫ్ చేయకుండా ఫ్లైట్ మోడ్ పెడతాను. ఎవరైనా ఫోన్ చేస్తారేమంటారు. మళ్ళీ మొత్తం ఆరాధన అయిపోయాక ఆన్ చేస్తాను. ఎందుకు? దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఏం చేయాలా? జాగ్రత్తగా వినాలి ఆయన వాక్యాన్ని. ఆయన వాక్యం వినకపోతే శ్రమ. చాలా మంది తెలియదు ఈరోజు ఎలా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి, చర్చిలో ఏ విధంగా ఉండాలి, చర్చిలో ఏ విధంగా నడుచుకోవాలి అని నేను చెప్తుంటాను. కొన్ని ముఖ్యమైన పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి. అందుకని నేను ఇంతకుముందు చెప్పిన, పెన్ను, పేపరు, బుక్ తెచ్చుకోవాలి. ఒక బుక్ కొనుక్కోవాలి కంపల్సరీ. రాయగలిగిన వారు, చదవగలిగిన వారు ఏం చేయాలంటే పెన్ను, పేపర్ ఖచ్చితంగా వాడుకోవాలి. ఎందుకు వాడాలంటే రాసుకోవాలి. అయ్యా ఏం చెప్తున్నాడు, కొన్ని ఇంపార్టెంట్ వాక్యాలు కానీ వాక్యాలు రాసుకుని ఏం చేయాలంటే నెంబర్ వేయాలన్నమాట. ఏం చేయాలి? దీవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ధన్యుడా కదా? దావీదు రాసిన కీర్తనలు రాసింది ఏమంటున్నాడు? మొదటగా రాసిన కీర్తనలు రాసినప్పుడు ఏమంటున్నాడంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపవాసులు కూర్చుండే చోట కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రములు. దీవారాత్రములు అంటే నేను చెప్పిన వాక్యాన్ని నువ్వు ఎప్పుడు నెమరు వేస్తూ ఉండాలి. ఏది? పశువులు కదా నెమరు వేస్తున్నాడు, ఆవులు కదా. నేను ఈసారి చెప్తూనే ఉన్నా, వాక్యాన్ని ఏం చేసుకోవాలి? చెప్పిండు అయ్యగారు చెప్పింది నిజమేనా కాదా అని నెమరు వేస్తూ ఉండాలా. ఆ నెమరు వేయడం వల్లనే ఏమవుతుందంటే నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంటుంది. ఓకే ఓకే, వాక్యంలోకి వెళ్దాం. ఏంటంటే ఎలా ఉంటా? బుద్ధిహీనులు అర్పించున్నట్టుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. అవునా కదా? బుద్ధిహీనులు ఏం చేస్తారు? ఇంకా బలి అర్పణలు చేస్తున్నారు. ఆ బలి అర్పణలు అర్పించుట కాదు, అది కాదు
ఇక ఏం చెప్తున్నా, మందిరంలోకి వచ్చిన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలా. ఆ బలి అర్పణ వల్ల కాదు, కానీ ఏమైతుందంట, సమీపించి చెప్పిన వాక్యాన్ని విని ఆలకించుట శ్రేష్టం. శ్రేష్టం అన్న పదానికి ఎందుకు వాడుతున్నాము? మంచిగా ఉన్న పదాన్ని వాడతాం. శ్రేష్టంగా ఉన్నాయి ఏంటంటే, ఇక్కడ పండ్లు కొనేటప్పుడు కానీ మచ్చలు లేని పండ్లు చూస్తున్నాను, వంకాయలు కొనేటప్పుడు పురుగు పట్టిందా లేదా చూస్తున్నాను, అవునా కదా. చిక్కుడుగా జింపిన తర్వాత లోపల పురుగు ఉన్నదా లేదా అని చూస్తున్నాను. ఆడవాళ్ళకి అర్థమయ్యేటట్టు చూస్తున్నాను, అర్థమైందా. మగవాడికి ఏంటంటే పండ్లు, ఏదైనా మామిడి పండ్లు కానీ జామ పండ్లు కానీ మనం బయట పోయినప్పుడు కొనుకొచ్చినప్పుడు దీనికి మచ్చ ఉన్నదా, ఇది పండు అయిందా కాదా, యాపిల్ పండు మంచిగా ఉన్నదా లేదా చూస్తామని కూడా మనం చూసి మంచిగా ఉంటాం కదా. ఏవి బట్టి అవి కొనుక్కొని రాము కదా, కొనుక్కొస్తానా? కొంతమంది ఉంటారు తక్కువ రేటుకి వస్తుంది కానీ ఏవి బట్టి అవి కొనుక్కొని వస్తారు, ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారు. అది దాన్ని ఏమంటే శ్రేష్టమని ఎంచుకోవడం అన్నమాట. శ్రేష్టమని ఇక్కడ ఏమంటున్నాడంటే, శ్రేష్టమని ఎంచుకోవాలి. శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని ఆలకించుట మేలు, అవునా కదా, మేలా కదా. వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు అంగీకరించుకొని, ఎప్పుడైతే అది నీలో భద్రపరచుకొని దాన్ని నెమరు వేసుకుంటుంటావో అదే నీకు మేలు. లేక ఎక్కడ మేలు లేదు, ఎక్కడ తిరిగినా లేదు, ఎక్కడికి పోయి బలియాగం ఇచ్చినా లేదు, ఏ చర్చిలకు పోయి అక్కడ వాక్యం ఈ అయ్యగారు బాగా చెప్పిండు, ఇక్కడ మళ్ళీ కొద్ది నిమిషం నచ్చలేదు, ఇంకో కాడికి వెళ్ళి ఇక్కడ బాగా చెప్పిండు, మళ్ళీ ఈయన నచ్చలేదు అనుకుంటే శ్రేష్టం కాదు. ఒకే దగ్గర నిలబడి ఆ వాక్యాన్ని నెమరు వేసుకొని ఆయన చెప్పినది వింటూ ఉంటేనే శ్రేష్టమైనది. హల్లెలూయా. లేకపోతే శ్రేష్టం కాదు. కొంతమంది ఏం చేస్తారంటే, ఆదివారం చర్చికి వెళ్ళకుండా నేను యూట్యూబ్లో పెడుతున్నా కదా, మా అయ్యగారు యూట్యూబ్లో పెడుతున్నాడు ఇవాళ వింటా, ఎందుకంటే ఈరోజు వర్షం వస్తుంది. హల్లెలూయా. ఏమొస్తుంది? వర్షం వస్తుంది. వర్షం వచ్చింది కాబట్టి నేను అక్కడ వింటా. శ్రేష్టం కాదు. వర్షం వచ్చినా పిడుగులు పడగా కానీ ఆయన ఆరాధన ఆగదు. హల్లెలూయా. వర్షాన్ని సృష్టించిన వాడు ఆయన, అవునా కదా. గాలిని సృష్టించిన వాడు ఆయన, అయినా కానీ మనది ఆరాధన ఆగదు. ఎందుకంటే ఆయన మందిరానికి వెళ్ళడానికి నా ప్రవర్తనను జాగ్రత్తగా నేను చూసుకుంటున్నా కాబట్టి నా రాకపోకలేదు. యెహోవా నాకు తోడుగా ఉంటాడు. నాకు తోడుగా ఉన్న యెహోవా నీకు కూడా తోడుగా ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు? మందిరంలో వెళ్ళినప్పుడు, అవునా కదా. అంటే 2వ వచనం ఒకసారి చూడమని, నీవు దేవుని సన్నిధిని ఆలోచన కలుపుటకు నీ హృదయమును త్వరపడనీయక ఏంటంట, దేవుని సన్నిధికి రానే అనాలోచనతో ఉండకూడదు. ఏదైతే ఉండకూడదు? అనాలోచనతో. అందుకే నేను చాలాసార్లు చెప్తుంటాను, నేనంటే బాడీ ఈజ్ ప్రజెంట్, మైండ్ ఈజ్ ఆబ్సెంట్. అంటే మనిషి నేను ఇక్కడనే ఉన్నా కానీ నా ఆలోచన నా ఇంటి దగ్గర ఆలోచిస్తుంది అనుకో. ఇప్పుడు 40-50 కిలోమీటర్లు నా ఇల్లు దూరంలో ఉన్నది. పిల్లలు వదిలేసి వచ్చిన వర్షం వస్తుంది, వాకింగ్ చెప్పుకుంటున్నా, అయ్యో వర్షం వస్తుంది కదా ఇక్కడ కూర్చోండి, నా పిల్లలు ఏం చేస్తారో, ఏం తిన్నారో తినలేదో, అసలు ఏ చిన్న పిల్లలు కదా ఏంటి అంటే నీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. ఇలా ఆలోచించగా ఏంటంట వ్యర్థము. నువ్వు ఎక్కడున్నావు? దేవుని సన్నిధిలో ఉన్నావు. నీవు ఆయనతోనే ఉన్నావు కనుక ఆయన నీకు ఏం కావాల్సిందో అది కాచి కాపాడుతూ ఉంటాడు. హల్లెలూయా. నీకు కావాల్సింది నీ పిల్లలు, నా పిల్లలు ఏం చేస్తాడు? ఆయనే కాచి కాపాడతాడు. ఎందుకు? వారి మీద నా ఆలోచన లేదు, దేవుని మీద ఆలోచన ఉన్నది, ఆయనతో నడవాలనే ఆలోచన ఉన్నది కనుక నా రాకపోకలేదు దేవుడు నన్ను ఏ విధంగా కాపాడుతున్నాడో, తన కోడి తన రెక్కల కింద పిల్లలను కాచినట్టుగా ఆయన కూడా ఏం చేస్తాడు? నా పిల్లలను, నా తల్లిదండ్రులను, నా బంధువులను అందరినీ కాచి కాపాడతాడు. ఎప్పుడు కాచి కాపాడతాడు? అనాలోచనలుగా ఉండకుండా బయటికి ఆయన మందిరంలోకి వచ్చి బయటి విషయాలను ఆలోచించకుండా ఆయనతోనే ఉండి ఆయనతోనే అంటుకట్టబడి ఉన్నప్పుడు ఈ ఉన్న 2 గంటలు ఆయన గురించే మనం ఎప్పుడైతే ఆలోచిస్తుంటామో అప్పుడు కొంచెం కొంచెము ఆయన దగ్గర చోటు సంపాదించుకోగలుగుతాం. హల్లెలూయా. ఒక చెట్టు, చిన్న చెట్టు పెట్టినప్పుడు కొంచెం కొంచెంగా ఎదిగి పెద్దగా ఎదిగి నీళ్ళలో ఏ విధంగా అయితే ఇస్తుందో, మనం ప్రతి వారం దేవుని యొద్దకు వస్తున్నా అంటే కూడా కొంచెం ఆయనలో ఎదుగుతుంటా అంటాం. హల్లెలూయా. అప్పుడు భారీ వృక్షం ఎట్లా విధంగా అయితే ఎదిగిందో ఆ విధంగానే మనం ఎదిగినప్పుడు
ఏమైతుందంటే ఆయనకు చాలా దగ్గరలో ఉంటాం. హల్లెలూయా. అప్పుడు ఆయన ఆలోచన ఉంటుంది. అంటే ఇక్కడ ఇంకొక విధం కూడా దాంట్లో మన 2వ వచనంలో ఏముందంటే దేవుడు ఎక్కడ దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు ఎంత ఉండాలంట? కొద్దిగా ఉండాలి. ఆకాశంలో దేవుడు ఉన్నాడు కదా, నేను భూమి మీద ఉన్న ఆకాశానికి భూమికి మస్తు దూరం ఉన్నది. ఏమన్నా దేవుడే అన్న నా మాటలు ఇంకా అంటానే? నన్ను ఏమన్నా చూస్తాడా? ఏంటి నన్ను ఏమన్నా చూస్తాడా? నా మాటలు ఏమన్నా వింటాడా? నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. చర్చిలకు రాగానే మాటలు వస్తాయి చాలా మందికి. నేను మొన్న ఒక సంఘానికి పోయినా, చర్చిలకు రాగానే నా వాక్యమే చెప్తున్నాడు అయ్యగారు. నేను పైన కూర్చున్నా, పక్కనే కూర్చున్నా, అందరూ మంచిగా మాట్లాడుకుంటున్నారు. ఈయన వాక్యం చెప్పడం బుద్ధిమే ఉన్నాడు, మళ్ళీ వాక్యం బాగా చెప్తున్నాడు. అయ్యగారు వాక్యం చెప్పడం మనకు సూపర్ చెప్పాడు. వాక్యం అయితే విశ్వాసం ఏం చెప్తాను, మాట్లాడుకోబోతాను, ముచ్చట్లు పెడతాను. నాకు అవకాశం వస్తే చాలు అని మనసులో అనుకుంటాను. ఏమనుకుంటాను, నాకు ఒక్కసారి అవకాశం వస్తే దేవుడా ఇక దీంట్లో సగం మంది వెళ్ళిపోతారు కావచ్చు అనుకున్నాను. హల్లెలూయా. ఏమనుకున్నా వెళ్ళిపోతారు. నిజంగా తెలియదు, చాలా మంది తెలియదు. గద్దిస్తే నాట ఉండరట చాలా మంది. ప్రేమించాలంటే ఎందుకు గద్దించాలంటే దేవుడు లేఖనం చెప్తుంది, నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో అంత గద్దింపు ఉంటుంది. హల్లెలూయా. అందుకని మీకు చాలా మంది తెలియదు, యోబును చాలా ప్రేమించాడు దేవుడు. ఏం చేసాడు? దేవుడు ప్రేమించి ఆయన చుట్టూ కంచె వేసాడు. మొత్తం కంచె వేసి ఏం చేసాడు? ఒకనాడు ఆ కంచెను తీసేసిండు. ఎందుకు? ప్రేమించలేదా? దేవుడు ప్రేమించలేదా? ఈయన ప్రేమించలేదా? ఆయన ఈయనను ప్రేమించలేదా? ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నది, ఇద్దరిలో ఉన్నది. కానీ ఆ కంచె ఎందుకు తీసేసిండు అంటే నీ ప్రేమలో ఎంతగా నిలకడగా ఉంటావు. హల్లెలూయా. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఈరోజు వర్షం వస్తుంది. వర్షం వస్తుందంటే చాలా మంది చర్చికి రాకుండా ఆగి, అవునా కదా? ఇదే దేవుని ప్రేమ. నువ్వు ఇప్పుడు ఎంత ప్రేమిస్తున్నావు అన్నది ఈ వర్షంలో కూడా వచ్చి నువ్వు ఆయన సన్నిధిలో కూర్చున్నావు అంటే నువ్వు ఆయన అత్యధికంగా ప్రేమిస్తున్నావు అన్నాడు. హల్లెలూయా. ప్రేమిస్తున్నారని అందరూ చెప్తారు, అవునా కదా? పెళ్లి చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే భార్య భర్తలకు ప్రమాణాలు చేపిస్తారు. ఏమిటంట? అంతవరకు ప్రేమిస్తాను, అవునా కదా? మరణ పడక వరకు ప్రేమిస్తాను కొన్ని ప్రమాణాలు చేస్తున్నారు. కానీ మొన్న కరోనా వచ్చినప్పుడు ఏం చేసిండు? భార్య కరోనా వస్తే భర్త పోతే, భర్త కరోనా వస్తే భార్య పోయా, అవునా కదా? హల్లెలూయా. కానీ ఒక దేశంలో నేను చూసిన, అది వీడియోలు బాగా వచ్చింది. భార్యకు కరోనా వచ్చిందట, భర్త వేరే కాడ డ్యూటీ చేసుకుంటున్నాడు. ఏం చేసుకుంటున్నాడు? వేరే కాడ. మంచిగా వినండి. ఆయన డ్యూటీ చేసుకుంటా వచ్చి భార్య ఒక్కతే ఉండే వచ్చే వరకు భార్య లేదు. కొన్ని అంటే సమయాలు వెళ్ళడానికి అడిగి వెళ్ళడానికి గవర్నమెంట్ ఇచ్చింది కదా, ఆ సమయంలో ఇంటికి వచ్చాడు. ఒక 4-5 రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చే వరకు ఇంటికాడ భార్య లేదు. పిల్లల్ని అడిగిండో బంధువులు నా భార్య ఏంటంటే నీ భార్య కరోనా వచ్చిందయ్యా, హాస్పిటల్కి చేసిందని చెప్పింది. మరి భార్య చూడాలి. భార్య చూడడానికి ఏం చేసి మొత్తం మంచి సూటు మొత్తం అన్ని ఇచ్చి భార్య చూడడానికి పంపిస్తాను. అయితే ఆయన చేసిండు, భార్య దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ సూటు అంతా ఇప్పేసి భార్యతోనే పక్కన పడుతున్నాడు. హల్లెలూయా. హాస్పిటల్లో భార్య ఒకటే ఏడుస్తుంది, నా వల్ల నీకు వస్తుందయ్యా, వద్దు రాకు, దూరం ఉండాలి అని చెప్తాను. నేను ఉండలే. ఎందుకు ఉండలే చెప్పనా? నేను చెప్పనా? ఆయన మరణమైనా నీతోనే మరణించే వరకు ఉంటాడన్న ప్రమాణాన్ని ఆయన ఎప్పుడైతే చేసిండో ఆ ప్రమాణాన్ని గుర్తుపెట్టుకొని తన భార్య బాధలో ఉంటే ఈయన బయట మంచిగా తిరగడం సంతోషం లేక తన భార్యతోనే ఆయన బాధను కూడా పంచుకున్నాడు. హల్లెలూయా. ఆయన ఏం చేసిండు? బాధను కూడా పంచుకున్నాడు. పంచుకునేప్పుడు వాళ్ళ బాధను చూసి చాలా మంది అందరూ ఆ వీడియో చూసి ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. గ్రేట్ జాబ్ బ్రదర్ అని కొంతమంది అంటే గ్రేట్ 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 అని పెడుతూనే ఉన్నారు. ఎందుకు పెడుతున్నారంటే ఆయన ప్రేమను వ్యక్తపరుచుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమ, నేను ఎంతగా ప్రేమిస్తున్నాను నా భార్య అన్నది ఆ ప్రేమ ఏం చేస్తున్నాడు? వ్యక్తపరుచుకుంటున్నాడు. అందుకనే దేవుడు కూడా మనలా ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమను
వ్యక్తపరచుకొని మన పితరులకు వచ్చిన పాపాన్ని శాపాన్ని ఈ బలి అర్పణలతోని ఆయన ఏం చేశాడు? ఆయనే బలి అయ్యి మన పాపాలను కడిగేసి ఆయన ప్రేమను వ్యక్తపరచుకున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమను వ్యక్తపరచుకొని మన కోసము ఇంత త్యాగం చేసి మనలో ఉంటే మనం ఏం చేస్తున్నాము? ఆయన మందిరంలో మనం ఏ విధంగా ఉంటున్నాము? అజాగ్రత్తగా ఉంటున్నాము. ఆకాశంలో దేవుడు ఉన్నాడు, భూమి మీద మనం ఉన్నాం, కానీ ఏమన్నా చూస్తున్నాడా, ఏదన్నా చేస్తున్నాడా అని ఏం చేస్తున్నామంటే అజాగ్రత్తగా నడుచుకుంటున్నాము. అవునా కదా? నడుచుకుంటలేరా? మీరైతే నడుచుకుంటలేరు, కానీ చాలా మంది నడుచుకుంటున్నారు. కొన్ని సూచనలు చెప్తాను, కొన్ని సూచనలు వాక్యానుసారంగా చెప్తా, వేరే విధంగా చెప్తా. చర్చికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే శుభ్రంగా ఉండాలి. ఏం చేయాలి? నేను అందుకనే బల్లాడానికి ఏం చేస్తాను? చేతులు కడుక్కోవాలా, కాళ్ళు కడుక్కోవాలని చెప్తాను. శుభ్రం. తినప్పుడు చేతులు కడుక్కుంటామా లేదా? అవునా కదా? చేతులు ఏం చేసుకోవాలి? శుభ్రంగా ఉండాలి. బట్టలు మంచి బట్టలు వేసుకొని రావాలి. గుడికి ఏం రావాలా? ఇష్టం వచ్చినట్టుగా రాకూడదు. గుర్తు పెట్టుకోండి, ఇవన్నీ రాసి పెట్టుకోండి. కాకపోతే ఏంటంటే మంచి బట్టలు వేసుకొని రావాలి. ఏం చేయాలి? శుభ్రత ముఖ్యం. దేవుడు ఇచ్చిండు. నీ శుభ్రత ఎక్కడ పోయింది? దేవుడు ఇస్తున్నాడు. దేవుడు అందించిండు. మంచి చెడు తెలిపిడు మనకు. దేవుడు చెప్పకముందుకే మంచి చెడు అంటే ఏం చేసిండంటే, దేవుడు ఏం చేసినాడు? ఆదాము హవ్వకు అన్ని కుట్టిండు. అవునా కదా? బట్టలు కుట్టి తొడిగిండు. ఎందుకు తొడిగిండు ఎరికేనా? దాని అర్థం ఏమి తెలుసా? చాలా మంది నీవు ఇప్పటి నుండి కూడా ఇలాంటి మంచి చొక్కాలు వేసుకోవాలి, మంచి అంగీలు వేసుకోవాలని బట్టలు ఆనాడే తొడిగిండు దేవుడు. హల్లెలూయా. అర్థమైందా? కొంతమంది ఇట్లా సగం వేసుకొని వస్తారు చర్చి, వేసుకొని రాకూడదు. అర్థమైందా కదా? మనం ఏం చేయాలి? బట్టలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే శుభ్రం చేసుకోరు. నేను ఏం చేసుకోరు? అసలు శుభ్రం చేసుకోరు. మళ్ళీ తర్వాత ఏం చేయాలంటే శ్రద్ధ. రెండోది ఏంటి? శ్రద్ధ. శ్రద్ధగా వినాలంటారు. చూసినావా? ఏమంటారు? అంతేనా? అంతేనా? శ్రద్ధగా వినాలి అంటారు. అంతేనా? ఆదివారం నాడు ఏం చేస్తారంటే అశ్రద్ధ చేస్తున్నాడు చాలా మంది. ఓకే, రైట్. ఏం చేస్తారు? అశ్రద్ధ చేసుకున్న ఆదివారం వచ్చిందంటే సమస్తమైన పనులు పెట్టుకుంటారు. ఏం చేస్తారు? చాలా మంది ఏం చేస్తారంటే వారం రోజుల బట్టలు ముందేస్తారు. ఏం చేస్తారు? వారం రోజుల బట్టలు ముందుకేస్తారు. ఆ రోజే అలికేయాలనిపిస్తుంది, ఆ రోజే ఇల్లు కడగాలనిపిస్తుంది, ఆ రోజే ఇల్లు కదలాలనిపిస్తుంది, ఆ రోజే చుట్టాలుతారు. అవునా కదా? మరి అవన్నీ చేసుకోవాలంటే నువ్వు ఏం చేయాలా? పోనీ నీ సమయాన్ని దాంట్లో ఏం చేయాలంటే సమయాన్ని చూసుకోవాలి. ఏం చేయాలంటే ఆదివారం తక్కువ పనులు పెట్టుకోవాలి. ఏం చేయాలా? మంచిగా వినాలి. హెచ్చరికలు ఇవన్నీ కొన్ని హెచ్చరికలు చెప్తున్నాను. ఆదివారం ఏం చేయాలా? తక్కువ పనులు పెట్టుకోవాలి. లేనప్పుడు ఏం చేయాలంటే అమ్మగారు పని ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అల్లారం పెట్టుకొని 4:30 చెప్తుంది. నేను ఎలా పెట్టుతుంది? అల్లారం పెట్టుకుంటుంది. 4 గంటలు లేచి 4:30 నుండి 7 గంటల వరకు బట్టలు పెట్టేస్తుంది. ఏం చేస్తుంది? 7 గంటల వరకు మొత్తం 2 గంటల బట్టలు ఎందుకంటే అన్ని మిగులుతుంది. 7 గంటలకు అయిపోగానే వచ్చి ఏం చేస్తుందంటే 7 గంటల బట్టలు పెట్టి అయిపోగానే స్నానానికి వెళ్తుంది. స్నానానికి వెళ్ళగానే పొద్దుగా స్నానానికి పోయి రాగానే బట్టలు వేసుకుంటా మాట చేస్తుంది. ఏం చేస్తుంది? టిఫిన్ చేస్తుంది. టిఫిన్ చేస్తుంది పొద్దుగా. వేరే ఏం చేస్తుంది? ఆదివారం పనులు ఎక్కువ పెట్టుకో. కూరలు గీరలు అన్నీ ఏంటంటే మేము పోయినాక పని చేసుకుంటాం. చర్చ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం కూడా వండుకుంటాం. ఏదైనా వండుకోవాలంటే ఎందుకంటే దూరం రావాలి. మాకు ఒక గంటన్నర ప్రయాణం. ఈరోజు గంటన్నర ప్రయాణం అయింది. గంటన్నర పట్టింది ఈరోజు వర్షంలో. మామూలు అయితే గంట 10 నిమిషాలు అవుతుంది. ఏం చేయాలన్నమాట? ఏం చేస్తుంది అంటే చేసుకుంటా అంటే తక్కువ తొందరగా అయిపోవాలి. 8 గంటల వరకు ఏం కావాలి? 8 గంటల వరకు క్లోజ్. 8:30 ఒక్కొక్కసారి 8:30 బయలుదేరితే ఇక్కడ 10 అవుతుంది. ఒక్కొక్కసారి 9 గంటలు బయలుదేరాం అనుకో 10:30 అవుతుంది. అంటే ఒక అరగంట లేట్ వస్తున్నా. 10 గంటలకు అని చెప్తున్నా, 10:30కు వస్తున్నా. అంటే ఏం చేయాలంటే దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే శ్రద్ధగా వినాలి వాక్యాన్ని. ఏం చేయాలా? శ్రద్ధగా వినాలని ఏం చేయాలి? ఇప్పుడు చెప్పిన ఓన్లు ఏం చేయాలి? ఆధ్యాయాలు. ఓన్లు చాలా ముఖ్యమే, కారణం లేదు. అర్థమైనా?
చాలా ఇంపార్టెంట్. మన టెక్నాలజీ పెరిగిన కొద్దీ మన అవసరతలు పెరుగుతున్నాయి, కానీ ఆయన వాక్యాన్ని ఏం చేయాలా? శ్రద్ధగా వినాలి. అంటే బైబిల్ ఒక విషయాన్ని చూపిస్తాను. లూకాసు వార్త చేయండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 40 నుండి చదువుతున్నాం. ఒకసారి ఏంటంటే పనులు ఎందుకు తక్కువ పెట్టుకోవాలన్నానంటే, ఒకసారి ఇప్పుడు నేను చెప్తున్నట్టు గుర్తొస్తుంది. లూకాసు వార్త 10వ అధ్యాయం 40 నుండి చదవండి ఒకసారి. మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని. మంచిగా మార్త ఇక్కడ ఏంటంటే, మార్త మహిళ దగ్గరికి యేసు ప్రభు వచ్చింది. ఏం చేసిండు? రాక యేసు ప్రభు వచ్చింది. చాలా రోజులు మిగిలిగా చెప్పిండు. వచ్చే వరకు ఈ మార్త ఏం చెప్తుందంటే, ఏం చేస్తుంది? ఆ రోజు రాగానే యేసు ప్రభుకు మంచి భోజనం పెట్టాలి. ఆదివారం ఏంటంటే అందరికి చికెన్ మటన్ కావాలి, అవునా కదా? ఎందుకంటే ఆ రోజే మంచిగా మనకు కొంచెం విశ్రాంతి ఉంటుంది, అవునా కదా? చాలామంది అట్లా ఉన్నారు. ఏం చేస్తాను? ఈమె కూడా ఏం చేసింది? యేసు ప్రభు రాగానే మొత్తం పని అంతా వేసుకున్నది. ఇక ఏం చేసుకున్నది? విస్తారమైన పని వేసుకున్నది. పని వేసుకొని ఏం చేస్తుంది? దేవుని వాక్యాన్ని వినకుండా 40 చదవండి. 40 చదవండి. 40 చదువు. అవసరమైన విస్తారమైన పని పెట్టుకున్నది. చాలా మంది ఆదివారం రాగానే ఎప్పుడు ఇట్లే కదా, విస్తారమైన పని పెట్టుకున్నారు. పోయినాక చర్చి వేసిన చేసుకుంటున్నారు పని, అవునా కదా? గుర్తుపెట్టుకో. చాలా మంది అనుకుంటున్నారు, కానీ సంవత్సరానికి 52 ఆదివారాలు వస్తాయి. 51, 52 అంత వస్తుందండి. ఓకేనా? ఈ ఆదివారాలలో చాలా మంది ఎంతసేపు ఉంటారన్న చర్చి 2 గంటలు, ఒక్కొక్కడ 3 గంటలు. మంచిగా నేను అర్థం చేసుకోండి. ఎన్ని గంటలు? 2 గంటలు, తప్పితే 3 గంటలు, అవునా కదా? మరి దేవుని వాక్యం ఏం చెప్తున్నాడే, ఒక దినం గడుపుతా. కీర్తనలు 85:10 ఉంటుందో మాట ఏమంటుంది? ఒక దినం గడుపుతా 1000 దినముల కన్నా శ్రేష్టం, అవునా కదా? మరి ఒక దినం రాలే, 2 గంటలు అయింది అంటే 2 గంటలతో చూసుకుంటే 50 రోజులు చూసుకున్నా, కానీ 100 గంటలు 2 గంటలతో చూసుకుంటే ఎన్ని గంటలు? సంవత్సరానికి 100 గంటలు. అంటే ఒక దినం అంటే 24 గంటలు. చూడండి, లెక్క చూడండి. అంటే నువ్వు సంవత్సరం మొత్తం దేవుని సన్నిధిలో నువ్వు గడిపితే 100 గంటలు దేవుని సన్నిధిలో గడిపినావు అన్నాడు. ఆ 100 గంటల్లో 24 తీస్తే ఎన్ని రోజులు? 4 దినాలు. అంటే నువ్వు సంవత్సరం తెచ్చుకుంటే 4 దినాలే గడిపినాడు దేవుని యొక్క. ఎన్ని దినాలు గడిపినట్టు? అర్థమవుతుందా? ఎన్ని దినాలు గడిపినట్టు? 4 దినాలే. లెక్కలేస్తే దేవుడి కాగితంగా లెక్కలేస్తాడు. చాలా మంది తెలియదు. ఈ లెక్కల గురించి నేను చెప్తాను. దేవుడి లెక్కలు ఎట్లున్నాయి అంటే, లెక్కల గురించి తర్వాత మీకు ప్రశ్న చెప్తానని. దేవుడు ఈ విధంగా లెక్కలు వేసుకొని నీకు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. ఎంత కావాలి అంతే ఇస్తాడు. ఆశీర్వాదం, ఫుల్ ఆశీర్వాదం కావాలంటే నువ్వు దేవునితో ఎప్పుడు అంటగట్టబడి ఉండాలి. ఓ చెట్టు పెట్టి వదిలేయడం కాదు, దానికి నీళ్లు పోస్తూనే ఉండాలంటే అది ఎదుగుతుంటుంది. ఎదిగిన తర్వాత దానికి నీళ్ళు వేయడం అవసరం లేదు, అవునా కదా? ఎదిగిన తర్వాత నీళ్లు వేయడం అవసరం లేదు. ఎందుకంటే నీళ్లు స్టోరేజ్ చేసుకుంటుంది. ఏం చేసుకుంటుంది? స్టోరేజ్ చేసుకుంటుంది. అందుకనే మా వాక్యాన్ని నెవరు వేసుకోవాలనుకుంటాను. చెట్టు పెద్దగైన తర్వాత దాని కింద నీళ్ళు ఉంటాయి. చాలా మంది తెలుసుకుంటాయి. చెట్టు తీస్తే చెట్టు కింద నీళ్ళు వెళ్తాయి, పచ్చి వెళ్తుంది, అవునా కదా? ఎందుకంటే అది ఉన్నప్పుడు స్టోరేజ్ చేసుకుంటారు. వాక్యం పెట్టినప్పుడు ఇలా వర్షం పడినప్పుడు ఏం చేస్తుంది? స్టోరేజ్ చేసుకుంటుంది. ఎందుకంటే ఎదిగినది. చెట్టు ఏం చేసింది? ఎదిగింది కనుక స్టోరేజ్ చేసుకుంటుంది. కొన్ని చెట్లకి వెళ్ళి వాటర్ కూడా వస్తాయి. అవి అడవిలో దొరుకుతాయి. కొన్ని చెట్ల కూడా ఏమవుతుంది? వాటర్ వస్తుందండి, అవునా కదా? తెలుసా? మీకు బాగా తెలుస్తుంది. అడవిలో కూడా కొన్ని చెట్లు ఉంటాయి, వాటర్ వచ్చే చెట్లు, అవునా కదా? అది ఏం చేస్తుంది? స్టోరేజ్ చేసి పెట్టుకుంటుంది. అందుకే అదే విధంగా నువ్వు దేవుని యొద్దకు ఎంత ఎక్కువ వస్తావో అంత వాక్యం విని అంత నీలో స్టోరేజ్ చేసి పెట్టుకుంటావు, అవునా కదా? అవునా కదా?
అయితే మార్పు ఏం చేస్తున్నట్టే యేసు ప్రభు రాగానే ఆయన ఏం చేస్తున్నట్టే విస్తారమైన పనులు పెట్టుకున్నది. కానీ తన సహోదరి ఏం చేసిందంటే ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది. ఏం చేసింది? ఈ పనులన్నీ ఇప్పుడు కాదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఏం చేసుకోవచ్చు? ఎప్పుడైనా బట్టలు పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా నీళ్లు వేయచ్చు, ఎప్పుడైనా చుట్టాలకు అన్ని పెట్టచ్చు, ఎప్పుడైనా మటన్ తినచ్చు, ఇంకొక రోజు తినచ్చు మటన్, ఏ రోజైనా తినచ్చు. ఆ టైం వేస్ట్ చేయలేదు. దేవుడు ఏమైతే చెప్తున్నాడో, ఏ మాటలు అయితే పలుకుతున్నాడో ఆ మాటల గురించి వింటూ ఉన్నది. సహోదరి ఏం చేస్తున్నది? వింటూ ఉన్న సహోదరి గారు కానీ పూసేగాడు వచ్చాక మేషగాడిని నిలబెట్టినాడు. ఏం చేసింది? పూసేగాడు వచ్చి మేషగాడిని నిలబెట్టినాడు. దాని పని అది చెప్తున్నాడు, దాన్ని గడ్డి వేయాలని చెప్తాను. ఈమె చెప్తాను, తన సహోదరి ఏం చెప్తాను? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, వింటుంది. వినేదాని దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నా అంటే, ఇవో వచ్చిన సేవకుడికి అడ్డు పెట్టాలి కదా, అందుకనే వంట చెప్తున్నాను. ఆ సేవకుడు వస్తాను కదా, ఇల్లు శుభ్రంగా ఉండాలి కదా, శుభ్రంగా కలుగుతున్నా. కానీ ఏమేం చెప్తాను? ఇల్లు కాదమ్మా శుభ్రంగా కలగాల్సింది నీ హృదయము. అందుకే ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు? మార్తా మార్తా, నీవే అనేక పనుల గురించి విచారించి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. ఏంటంట? ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకోవాలి. హల్లెలూయా. ఆ ఉత్తమమైన దాన్ని ఎప్పుడైతే నువ్వు ఏర్పరచుకుంటావో, ఈ భూమి అందు ఈ ఉత్తమమైనది ఏది? యేసు ప్రభు. ఆ యేసు ప్రభు వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు ఏర్పరచుకుంటావో, ఈ వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు వినడానికి వేగిర పడతావో, అప్పుడే నీకు పరలోక రాజ్యం. హల్లెలూయా. పరలోక రాజ్యం బాప్తిసం తీసుకొని మానవం పొందగానే పరలోక రాజ్యానికి వారసులము కావు. అవునా కదా? బాప్తిసం తీసుకుని నా పాపాలన్నీ క్షమించబడ్డాయి, ఇక అయిపోయింది, నేను పరలోకానికి వారసుని, నేను ఒక్కనే వారసుని అంటే కాదు. ఉత్తమమైన దాన్ని ఎంచుకోవాలా. ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. వాక్యంలో ఏ విధంగా ఉందో, ఏ విధంగా నడుచుకోవాలో అన్న వాక్యాన్నే నడుచుకోవాలి. అవునా కదా? నడుచుకొని పనులు తక్కువ పెట్టుకొని ఆయన సన్నిధికి రావాలి. మూడవదిగా సమయం. ఏంటిది? మొదటి ఏం చెప్పిన నేను? శుభ్రత. రెండవది శ్రద్ధ, వాక్యంలో శ్రద్ధ ఉండాలి. మూడవది సమయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15. ఇవ్వండి సమయం గురించి. ఓకేనా? ఇప్పుడు ఏంటి? మూడవది ఏంటిది? సమయం. ఎఫెసీ తీసిన వాళ్ళు పేజీ కూడా చెప్తున్నాను. 176 170 అంతేనా? కరెక్ట్. చదువు. దినములు చెడ్డవి కనుక నీ సమయము పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానం వలె కాక జ్ఞానం వలె నడుచుకుంటా జాగ్రత్తగా చూసుకున్నాడు. మరి అజ్ఞానంగా నడుచుకున్నది ఎవరు? మార్త. జ్ఞానంగా నడుచుకున్నది ఎవరు? తన సహోదరి మరియా. అవునా కదా? మరి ఇప్పుడు మనం అజ్ఞానుల వల్ల నడుచుకుంటున్నామా, జ్ఞానుల వల్ల నడుచుకుంటున్నామా? విస్తారమైన పనులు పెట్టుకొని పనులు రాలేదు, నీళ్లు రాలేదు, నల్ల రాలేదు, ఈరోజు వాటర్ రాలేదు, నేను స్నానం చేయలేదు, నేను మాసిపోయిన ముక్కడి బట్టలే ఉన్నాయి, బట్టలు ఉట్టుకోలేదు, ఆ బట్టలు వేసుకొని వస్తున్నా అన్నది ఏంటిది? అజ్ఞానము. జ్ఞానం అంటే ఏమిటి? శనివారమే సిద్ధపాటు కలిగి ఆదివారం, రేపు ఆదివారం వస్తుంది, ఏం చేస్తారంటే మా పిల్లల బట్టలు ఏం చేస్తారంటే శనివారం స్కూల్కి పోయి రాగానే ఆదివారం లీవ్ పట్టి శనివారం సాయంత్రం పిండి పెట్టు. ఏం చేస్తుంది? శనివారం సాయంత్రం పిండి పెడితే మళ్ళీ సోమవారం ఇంకా ఆడబట్టాలి. జ్ఞానమైన కదా. ఏంటి? ఎప్పుడు ఆదివారం సాయంత్రం పెట్టుకోలేదు, ఇంకా ఆడుతుంది. ఆడిపోతే ఎత్తుతుంది అజ్ఞానం. వర్షం రావచ్చు, వరద రావచ్చు, నీళ్ళు దాకా పోవచ్చు. ఏం చేయాలా? ఒక దినం కంటే ముందే శనివారం నాడే సాయంత్రం బట్టలు విడుకొని, లేదా ఉదయాన్నే పొద్దున బట్టలు విడుకొని వేసుకుంటే ఆదివారం వరకు అన్ని శుభ్రంగా ఉంటాయి కదా. మంచిగా బట్టలు వేసుకొని, మంచిగా ఐరన్ చేసుకొని, ఇస్త్రీ చేసుకొని ఆయన యుద్ధపక్ష ఎంత బాగుంటుంది. అర్థమైందా? అది జ్ఞానమైనది. అందుకే ఇక్కడ ఏంటంటే దినములు చెడ్డవి కనుక. చెడ్డమైన దినంలో ఉన్నాము మనము. సమయం లేదు మనకు. చాలా మంది అనుకుంటున్నారు సమయం లేదు,
దేవుని రాకడ సిద్ధంగా ఉన్నది. ఆయన రాకడ సిద్ధంగా ఉన్నది కనుక యుద్ధాలు జరుగుతున్నాయి, ఈ కరువు వస్తుంది. అవునా కదా? చాలా మంది తెలియదు ఎలాంటి వస్తుంది. దేవుని రాకడ ఏమవుతుందంటే మళ్ళీ నోహావులాగా వస్తుంది, మళ్ళీ లోతులో జరిగినట్టు జరుగుతుంది. అలాంటి కాలం వస్తుంది మన దగ్గరికి. రాదని అనుకుంటున్నారు, వస్తుంది, అదే కాలం వస్తుంది. కనుక దినము చెడ్డది కనుక ఏం చేయాలి? మనము అజ్ఞానుల వల్ల కాక జ్ఞానము తెచ్చుకోవాలి. ఆ జ్ఞానం ఎక్కడ ఉందంటే బైబిల్లోనే ఉన్నది. దేవుడి గురించిన జ్ఞానం, ప్రపంచాన్ని గురించిన జ్ఞానము బైబిల్లో రాయబడినది కాదు కదా? బైబిల్ ఎప్పుడూ రాయబడినది. ఏంటంట? కింది జనములు పై జనములు వేరియేషన్ అంట ఆది కాలంలో ఉంటుంది. ఏమంటుంది? కింది జనములు పై జనములు వేరియేషన్ అంట. ఇప్పుడు శాస్త్రజ్ఞులు వాళ్ళు పైన జలములు ఉన్నాయి, వాటర్ ఉన్నాయి, పైన నీళ్ళు అనుకుంటున్నారు. బైబిల్ ఎప్పుడో రాసి పెట్టున్నారు కదా ఆయన. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే ఎప్పుడో రాసి పెట్టినాడు. యేసు ప్రభు చెప్పిండు ఎప్పుడో. అవునా కదా? ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు జ్ఞానం ఎక్కడుంది? మరి బైబిల్లో ఉంది. మరి జ్ఞానం ఎక్కడ వస్తుంది? దేవుని యొక్క కోసం వస్తుంది. ఇంకో మాట చెప్తా, సమయం గురించి ఇంకో మాట చెప్తా. ఇర్మియా 48:10 సమయం గురించి ఇంకో మాట చెప్తా. ఇర్మియా సామెతలు, యెషయా, ఇర్మియా ఉంటుంది అన్నమాట. కీర్తనలు చూడండి మీకు తెలియడానికి. 48:10 పేజ్ నెంబర్ 669 పేజ్ నెంబర్. సమయాన్ని యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు ఏమాట? యెహోవా కార్యం. ఎవరి కార్యం ఇది? ఈ ఆదివారం కూడుకోవడం ఎవరి కార్యము? అందరు చెప్పాలి, నోడుకొని అందరూ చెప్పాలి. ఎవరి కార్యం ఇది? గట్టిగా చెప్పాలి. దేవుని కార్యం. ఈ కార్యాన్ని అశ్రద్ధ చేయవాడు ఎవరన్నా? శాపగ్రస్తుడు. ఆ కింద ఒక మాట చూద్దాం. రక్తము ఓర్చకుండా ఖడ్గము దూరివాడు శాపగ్రస్తుడు అవునుగాక. అర్థమైందా? ఇది ఏంటంటే పోరాటాల గురించి బాగా వస్తుంది. అప్పుడు వెనకట ఏం చేసినట్టే కత్తులతో బాగా పోరాడేవాళ్ళు. పోరాడాలు, రాజులు, సమయాలను ఉన్నారు. ఇన్నారా ఎప్పుడైనా? పోరాడేవాళ్ళు. పోరాటం నేర్చుకోవాలి, ఒక పని నేర్చుకోవాలనుకుంటే అంతెందుకు, మామూలుగా మనం చిన్నపిల్లలు సైకిల్ తొక్కడము, బండి నేర్చుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తారు? కింద పడతారు. అవునా కదా? కింద పడ్డప్పుడు దెబ్బలు తాకుతాయి కదా, రక్తం కారుతుందా కదా? ఆ రక్తం పోస్తేనే కానీ వాని కింద పడి దెబ్బలు తాకిస్తుంటేనే కానీ సరిగ్గా నడపలేడు, సరిగ్గా సైకిల్ తొక్కలేడు. అవునా కదా? ఏం చేయాలి? నేర్చుకోవాలి. మొదట ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఆ నేర్పు ఎక్కడ దొరుకుతుంది? మరి దేవుడి గురించిన జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది నీకు? దేవుని మందిరంలోనే దొరుకుతుంది. కొంతమంది అంటే మన హృదయమే దేవుని మందిరం. నిజమే, నేను కాదనట్లేదు. హృదయమే మందిరం. ఈ మందిరాలన్నీ వేస్తే ఎక్కడ తెలిసి. అవునా కదా? మన హృదయమే ఒక మందిరము. కానీ ఇది సమూహంగా కూడుకోవడానికి. ఏంటిది? సమూహంగా పరిశుద్ధులందరూ మన దగ్గర కూడుకొని ఏక ఆత్మతో ఆయనను స్తుతించడానికి. ఎవరితోని? గుడి ఎందుకు? దేవుడి గుడి ఎందుకు? ఏక ఆత్మతో ఆయనను స్తుతించడానికి. సమయము కొనేక సద్వినియోగం చేసుకొని ఏక ఆత్మతో ఆయన యుద్ధకు రావాలి. ఆయన కార్యాన్ని అశ్రద్ధ చేయకూడదు. అశ్రద్ధ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలంటే సిద్ధపాటు. నాలుగోది ఏంటి? సిద్ధపాటు. ఇప్పుడు 3 చెప్పాను. ఏమేమి చెప్పినా? మొదటిది మర్చిపోయినా? శుభ్రత. మంచిగా వెళ్ళడానికి మొదలైంది శుభ్రత. రెండవది శ్రద్ధ. మూడవది సమయము. నాలుగవది సిద్ధపాటు. ఈ సిద్ధపాటు కొన్ని విషయాలు హెచ్చరికలు చెప్పలే కదా ఈరోజు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు పాటించాల్సిన పద్ధతులు ముందే వాటి సిద్ధపాటు. సిద్ధపాటు ఏం చేయాలి? బైబిల్ని సిద్ధం చేసుకోవాలి. కొంతమంది బైబిల్ పట్టుకొని రావడానికి కూడా మొహమాటపడతారు. ఏం చేస్తారు? అవునా కదా?
బైబుల్ పట్టుకొని రావాలి. ఎవరైనా చూస్తే వీడు బైబుల్ పట్టుకొని వెళ్తున్నాడు, సిద్ధపాటుగా వెళ్తున్నాడు, చర్చికి వెళ్తున్నాడు అంటే ఏం చేయాలా? నలుగురికి తెలియాలా. ఎవరికి తెలియాలా? నువ్వు బైబుల్ పట్టుకొని వస్తున్నావు చర్చికి, నలుగురు తెలియాలా. తెలియకుండా అదే సిద్ధపాటు అన్నారు. దాని తర్వాత ఏం చేయాలంటే కానుకలు సిద్ధం చేసుకోవాలి. కానుక పట్టుకొని రావాలి. ఏం చేయాలి? యేసు ప్రభుని చూడడానికి శాస్త్రం ఏం చేసిందట? బంగారము, గోధుము, సాంబ్రాన్ని పట్టుకొని యేసు ప్రభుని చూడడానికి వచ్చాడు. ఆయన ముఖ్యమైన అర్థమవుతుందా? మూడవదిగా సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడి ఉండాలి. దేవుడు కాచి కాపాడినది ఆ సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడి ఉండాలి. అవునా కదా? రాసుకుంటున్నారా? ఐదవ విషయం చెప్తాం, లాస్ట్ విషయం చెప్పి ముగిస్తాం. ఐదవది క్రమం. ఐదవది ఏంటి? క్రమం. మూడోది సిద్ధపాటులో ఇంకోటి ఏంటంటే పుస్తకం, పెన్ను కంపల్సరీ ఉండాలి. ఏం చేయాలా? ఇప్పుడు రాయగలిగిన వాళ్ళు ఏం చేయాలి? పుస్తకం, పెన్ను కంపల్సరీ తెచ్చుకోవాలి. క్రమం చెప్తే క్రమం అంటే మందిరంలో కూర్చోవడానికి కూడా క్రమంగా కూర్చోవాలి. ఎలా కూర్చోవాలి? క్రమంగా కూర్చోవాలి, లైన్గా కూర్చోవాలి. మందిరంలోకి వచ్చి అటు ఇటు తిరగకూడదు, ఇది తిరగకూడదు, అటు తిరగకూడదు, పిల్లల్ని ఉంచుకోకూడదు, పిల్లలను కూడా క్రమంగా కూర్చోబెట్టాలా. అవునా కదా? ఏం చేయాలా? లైన్గా కూర్చోవాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మందిరంలో కాళ్ళు చాపుకోవాలి. ఏం చేసుకోవద్దు? కాళ్ళు చాపుకొని కూర్చోవాలి. కాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు ఏం చేయాలంటే కుర్చీలో కూర్చోవాలి. ఎవరేమనుకోరు, గుర్తుపెట్టుకోండి. కింద కూర్చోడానికి లేని వారు ఖచ్చితంగా కుర్చీలో కూర్చోవాలి. మీ మందిరంలో కుర్చీలు లేవు, వేరే వాళ్ళ ఆన్లైన్ వాళ్ళ కూర్చోంటాం, వాళ్ళ మందిరంలో పెట్టి కుర్చీలు లేవనుకో, ఇంటికంటే కుర్చీ వేసుకోవాలి. ఏం చేసుకోవాలి? క్రమములు పాటించాలా. చాలా మంది పాటించకనే ఏం చేస్తున్నారు? తప్పిపోతున్నారు. చాలా మంది తెలియదు. క్రమ పద్ధతి లేక, నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు. దేవుని వాక్యం చెప్తున్నది క్రమ పద్ధతి లేదు. క్రమ పద్ధతి ఎప్పుడైతే నీలో మొదలు పెడతావో అప్పటి నుండి నీలో ఆశీర్వాదం మొదలవుతున్నాడు. హల్లెలూయా. చాలా మంది చూడు, దేవాలయంకు వెళ్ళినప్పుడు చాలా భక్తిగా ఉంటారు. బయట జనులను చూడండి, వారి దేవాలయంలోకి వెళ్ళినప్పుడు వారి భక్తి చూడండి. మొదట భక్తి ఉంటుంది, రెండవది భయం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, భయభక్తులు లేకుండా దేవునికి ఇష్టమై ఉండటం అసాధ్యం. కీర్తనకారుడు చెప్తున్నాడు, మొత్తం కీర్తనకారులు చాలా దిక్కులు రాసింది భయము భక్తి కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. కీర్తనలు ఎప్పుడు చూడండి చాలా దిక్కులో పడుతుంది, భయభక్తులు కలిగి జీవించాలి. భయభక్తులు 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 అని ఉంటుంది. ఎందుకుంటుంది? అర్థమైందా? భయము లేదు, భక్తి ఉంటుంది కానీ దేవుడు అంటే భయం ఉంటుంది. భక్తితోనే ఆయన దగ్గరికి వస్తున్నావు కానీ క్రమ పద్ధతి లేదు. క్రమ పద్ధతి లేనప్పుడు నీలో భయం లేనట్టు. భయం ఎప్పుడుంటుంది? అలాగే దేవుడు నన్ను వదులు, దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నా ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోవాలి. ప్రసంగంలో చదివాం కదా, ఒకసారి చూడండి, ప్రసంగంలో చదివామా లేమా? ఏంటంటే ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఉంచుకుంటేనే కదా, జాగ్రత్తగా ఉంచుకుంటేనే మనం ఏం చేస్తాము? నీవు దేవుని మందిరం పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవడము, బుద్ధిహీనులు అర్పించున్నట్టు బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. అవునా కదా? బుద్ధిహీనులు పోతాను, వాళ్ళ భయం ఉన్నది, భక్తి ఉన్నది, బలులు అర్పిస్తున్నాను, దానికంటే సమీపించి ఆలోచించుట శ్రేష్టం. మరి సమీపించి ఆలోచిస్తున్నారా? మీరు క్రమ పద్ధతిగా ఉంటున్నారా? మనం మార్చుకోవాలి. క్రమ పద్ధతిని ఏం చేయాలి? మనము మార్చుకొని ఎప్పుడైతే ఆ క్రమము నీలో వస్తుందో అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. నేను చెప్పిన ఈ పద్ధతులను మీరు పాటించి చూడండి, మీలో ఆశీర్వాదం రాకపోతే నేను దేనికంటే అనుకుంటా. హల్లెలూయా. ఏం చేస్తా? మీరు ఏం చెప్తే నాకు చేస్తా. చాలా క్రమ పద్ధతి ఉండాలి. ఎందుకంటే ఆయన మందిరానికి వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే క్రమం నేర్చుకుంటామో, చాలా మంది చూడండి, వాళ్ళు లైన్గా పోండి అంటే లైన్గా వెళ్తారు. ఇక్కడ బలి అర్పణ చేయండి, అక్కడే బలి అర్పణ చేస్తారు.
అర్థమైనా? ఇక్కడ మీ మొక్కుబడులు చెల్లించండి అసలు ఏం చెల్లిస్తారు, వేరే కాడికి వెళ్ళరు, ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళరు. బయటకు వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారు. కానీ మందిరంలో పోయినప్పుడు చాలా జాగ్రత్తగా నిష్ఠాంగా ఉంటారు. అందుకే మనం జీవించబడుతున్నాం. ఖచ్చితంగా చెప్తున్నాం. క్రమ పద్ధతి ఎవరైతే నేర్చుకుంటారో, క్రమంలో ఎవరైతే ఉంటారో, క్రమంగా ఎవరైతే నడుచుకుంటారో వారు ఖచ్చితంగా జీవించబడ్డారు. ఎవరైతే సమయానుకూలంగా ఉంటారో ఆ సమయానుకూలంగా నడుచుకుంటారు. అందుకని సమయాన్ని చెప్పిన కదా, సమయం పోనీయక. అవునా కదా? ఎవరైనా ఈ టైంకు అర్చన ఉంది, ఈ టైంకి అది ఉంది అంటే ఖచ్చితంగా ఆ టైంకి కుదరదు. మరి క్రైస్తవులకు వారికి ఉన్న తేడా ఏంటంటే వారు సమయాన్ని పాటిస్తారు, క్రైస్తవులు సమయాన్ని పాటిస్తారు. అవునా కదా? అందుకని ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే. అర్థమైందా? ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉండడానికి కారణం ఏం లేకనా సమయం పాటించకనే. నువ్వు సమయాన్ని కంటే పాటిస్తుండు, ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఉండు, నువ్వు శుభ్రంగా జీవిస్తూ క్రమ పద్ధతిగా ఉంటూ నువ్వు ఎంత ఆశీర్వదించబడతావో చూడు. హల్లెలూయా! నీ ఆశీర్వాదం ఎలా ఉంటుందో చూడు. ఎప్పుడైతే దేవుని యందు భయ భక్తులు కలిగి నువ్వు జీవిస్తావో అప్పుడు ఏం చేస్తాడంట, ఆకాశం నుండి ఆయన భూమిని చూస్తున్నాడు కనుక భూమి నందు ఎవరైతే ఆయన క్రమ పద్ధతి కలిగి ఉంటారో వారిలో ఆయన కూడా ఉంటాడు. ఎందుకు క్రమ పద్ధతి అంటున్నాడంటే ఒక దినం ఏం చేసింది ఆయన? ఆదికాండం మొదటి అధ్యాయం చూడండి. చూడండి ఒక్క విషయాన్ని చెప్పి నేను చూపిస్తాను. మొదటి అధ్యాయం చూడండి. ఆదికాండం మొదటిలోనే ఉంటుంది. చదవమ్మా. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని కలుగగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. ఏం చేసిందంట? వెలుగును క్రమ పద్ధతి. వెలుగు వెలుగే ఉండాలి. ఉదయం సూర్యాస్తమే, చంద్రుడు చంద్రుడే వేరుపరిచిండు. చదువులేదు. దేవుడు వెలుగును కలుగమని చీకటిని రాత్రియందు వేరుపరిచెను. అస్తమయము ఉదయము కలుగగా చూసిన చాలు. ఎందుకు ఇది చదివించిన అంటే ఏం చేసిండు? వెలుగును ఉదయం అని చీకటిని సాయంత్రం అని ఏం చేసినట్ట? వేరు క్రమ పద్ధతి చేసినట్ట. ఏం చేసిండు? పలికిండు, కలిగింది, కలగగానే రెండు వెలుగు చీకటి కలిగింది, బాగానే ఉన్నది. వాటిని ఏం చేసిండు? క్రమ పద్ధతిలో పేర్చిండు. అవునా కదా? ఏ పద్ధతిలో పెట్టిండు? వెలుగును వెలుగుగా పరిచిండు, చీకటిని చీకటిగా క్రమ పద్ధతి చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు మొదటి నుండి క్రమంలో పెట్టుకుని వస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మొదటి నుండి క్రమ పద్ధతిలో పెడుతున్నాడు. ఆ పద్ధతిని కరెక్ట్గా క్రమ పద్ధతిలో పెట్టుకుంటూ వస్తున్నాడు కనుకనే ఆయన దేవుడే. అలాంటి దేవుడిని ఆరాధిస్తున్న నీవు నేను ఎంత క్రమంగా ఉండాలి? అవునా కదా? క్రమ పద్ధతిగా ఎప్పుడైతే మనం సమయానుకూలంగా నడుచుకుంటామో, ఎప్పుడైతే ఆయనతో జీవిస్తామో అప్పుడు ఏం చేస్తామంటే మనం జీవించబడతాం. ఏం చేయాలి? కొంతమంది ఏంటంటే చెప్తున్నంటే ముఖ్యం అంటే దేవుడుకి దూరం అవుతుందనా, ఏమైనా దూరం అవుతుంది. మనం తక్కువ ఇట్లా అనుకోని ఏం చేయాలి? నిలబడాలి. నిలబడి ఎవరేమన్నా అనుకోండి, మనకేమి మనం నిద్రపోవాలి. అవునా కదా? నిలబడాలి. నిలబడితే నిద్రపోతుంది. అవునా కదా? నిలబడి కొంచెం నిలబడి మళ్ళీ తర్వాత కూర్చోవాలి. కూర్చున్నప్పుడు ఏంటంటే నిద్రపోయి మళ్ళీ శ్రద్ధగా వాక్యాన్ని వింటున్నాను. వాక్యం వినేటప్పుడు వాక్యం చెప్తుందంటే నిద్ర వచ్చిందంటే ఏంటంటే దేవుడికి మీకు దూరం చేస్తున్నమాట. సాతాను ఏం చేస్తుంది? దూరం చేస్తుంది. అంటే నువ్వు దేవుడి యొక్కకు వచ్చి బాగుపడట దానికి ఇష్టం లేదు. అంటే క్రమ పద్ధతిని తప్పిస్తుంది. అవునా కదా? కనుక మనం ఏం చేయాలంటే ఈ గుర్తు పెట్టుకొని, ఈ 5 సూత్రాలను గుర్తు పెట్టుకొని ఎప్పుడైతే మనం నడుచుకుంటామో అప్పుడు మన జీవితంలో మార్పు ఖచ్చితంగా ఉంటుంది. ఏముంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి 5 పద్ధతులను జ్ఞాపకం చేసుకొని ప్రార్థించుకున్నాం. మొదటైంది శుభ్రత, రెండవది శ్రద్ధ, మూడవది సమయం, నాలుగవది సిద్ధపాటు, ఐదవది క్రమం.
ఈ 5 పద్ధతులను ఎప్పుడైతే మనం పాటిస్తామో అప్పుడు మన జీవితము మారిపోతుంది. హల్లెలూయా. ఏమవుతుంది? మన జీవితం ఖచ్చితంగా మారిపోతుంది కనుక మనం ఇక్కడ నుండి ఈ 5 పద్ధతులను మనం పాటిద్దాం, ఒక మన జీవితాలను మార్చుకుందాం. ఓకేనా? ప్రార్థించుకున్నాం, అందరూ మోకరించి ప్రార్థించుకున్నాము.